కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, విన్టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వ పాలనలో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని, ప్రజల మనసులో సంతోషం కనిపిస్తుందని, పంచాయతీల్లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఇది కొందరికి కంటగింపుగా మారిందని, ఎలాగైనా కూటమిలో కలహాలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలను కూటమి పార్టీలోని కార్యకర్తలందరూ తిప్పికొట్టాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. కూటమి సఖ్యతను చెడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని విపక్ష పార్టీ నాయకులు తహతలాడుతున్నారని చెప్పారు. కూటమిలోని పార్టీలన్నీ కలిసి ఉంటేనే ఎప్పటికీ రాజకీయంగా లాభపడలేమని తెలుసుకుని కూటమిలోని 3 పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి రకరకాల విష ప్రచారాలకు తెరలేపుతున్నారని, దీన్ని జన సైనికులు, వీర మహిళలు జాగ్రత్తగా గమనించాలని తెలిపారు. గురువారం ఏలూరులో జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాల పరిధిలో ఇటీవల ప్రమాదాలకు గురై మృతి చెందిన 18 మంది జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలో వేగవంతంగా అభివృద్ధి జరుగుతుందని, గతంలో గ్రామాలకు సంబంధించిన నిధులను వేర్వేరు ఖాతాలకు మళ్లించేవారని, నేడు గ్రామాలకు సంబంధించిన నిధులతో చక్కటి అభివృద్ధి జరుగుతుందని, దీనికి పవన్ కళ్యాణ్ సంకల్పమే ప్రధాన కారణమని అన్నారు. పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయని, జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని, దీనికి పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని అన్నారు. నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు తొందరపడి ఆవేశపడి పార్టీ క్రమశిక్షణ దాటవద్దని తెలిపారు. నీటి సంఘాలలో గాని వచ్చే సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీకి తగిన ప్రాధాన్యం లభించేలా క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయాలని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించిన మొదటి సంవత్సరం 90,000 మంది సభ్యత్వాలు తీసుకున్నారని, కరోనా సమయంలో కూడా మంచి అచీవ్మెంట్ సాధించామని, గత సంవత్సరం నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వం డ్రైవ్లో 11.92 లక్షల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా చేరారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటుకెల్పూడి గోవిందరావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు నారా శేషు, పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, వీరమహిళ ప్రాంతీయ కోఆర్డినేటర్లు భారీ సంఖ్యలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా, వాళ్ళకు భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం. సమయభావం వలన, అదేవిధంగా మరీ ఆలస్యం అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే కుటుంబానికి ఆర్థిక సహాయం ఎంతో అవసరం. ఆర్థిక సహాయంతో పాటు మీ అందరం వేదిక పైన ఈరోజు కూర్చుని మీ అందరూ కూడా భరోసా ఇస్తాం. ఆ భరోసా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మనం చెప్పేది, మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. వాళ్ళ చదువుల విషయంలో కానీ,
వారికి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వం ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిలబడతామని ఆ హామీ ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. దాని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా దయచేసి అది ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నా అనే బాధతోటి ముందు ఆ తొలి పలుకు నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి లెక్కలు చెప్తే నాకు కూడా ఒకసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. జన సైనికులుగా వీరు మహిళలుగా మీరు చేసిన కార్యక్రమం మీరు ఒక అంకిత భావంతో పనిచేస్తారు, స్వార్థం లేకుండా పనిచేస్తారు. పార్టీ కార్యక్రమం ఎక్కడున్నా కూడా మీరు తరలి వస్తారు. అదే మన పార్టీ ముందు తీసుకొచ్చింది. అది ఎప్పుడు కూడా మర్చిపోం. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వర్గాల వారీగా, ఒక్కొక్క సందర్భంలో కులాల వారీగా కూడా మనం సామాజిక కోణాన్ని చూసి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకేసారి అందరినీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం. నిదానంగా విడుదల వారీగా అందరికీ అవకాశం ఇచ్చేటట్టు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కార్యక్రమం చేస్తారు. ఈరోజు మనం అందరం కూడా జనసేన నాయకులు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడాలి. ఎందుకంటే కార్యకర్తల కోసం ఆలోచించేటువంటి ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. కేవలం మన నాయకత్వాన్ని బలపరుచుకోవాలి, మన కార్యకర్తలకి ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి ఒక అండ ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వాలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఆయన ఒక భరోసాగా నిలబడడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజా సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని మనం అందరం కూడా కలకి పనిచేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 30 చెక్కులు ఇవ్వడం జరిగింది. మన పార్టీ కార్యకర్తలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మనందరం కలిసి మన జనసేన పార్టీని ఎదరికి తీసుకెళ్లే సిద్ధాంతాన్ని, అలాగే ఆశయాన్ని కూడా మనందరం కూడా ప్రజల్లో తీసుకెళ్ళి, ఎందుకంటే మనం మన పార్టీ ద్వారా మన దేశంలో కూడా మనకి మన కేంద్ర ప్రభుత్వం ఏర్పడటంలో కూడా ముఖ్య నాయకత్వం వహించింది మన పవన్ కళ్యాణ్ గారి అని మన గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మన రాష్ట్రం కూడా ఇంత అభివృద్ధిగా ఇంత ఉందంటే మన నాయకుడు, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మనం ఇంకా అనేక మంచి కార్యక్రమాలు. అదేవిధంగా కార్యకర్తలు కూడా భరోసా ఉండాలి, జనసైనికుడు భరోసా ఉండాలి. మనం ఇప్పుడప్పుడే చాలా మంది నిస్సాయిగా ఉన్నారు. ఏంటి ఇంకా మాకు పదవులు రాలేదు, మేము పార్టీలో ఉన్నాం, ఎప్పుడు నిర్ణయం అవుతుంది. కానీ మాకు 63 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే లేదు. మీరు కొంచెం ఓపికగా ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ మన ఉమ్మడి పార్టీ, మనం ఒక ఎన్డీఏలో ఉన్నాం. ఇప్పుడు పార్టీని జతకాల్సిన అవసరం ఉంది. ఇంకో 10 సంవత్సరాలు కలిసి ఉండే అవసరం ఉంది. మీరు అనుకున్నది ఈజీగా నడపడం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా కష్టం. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి కొంచెం సమయం ఉంటే మీ అందరి కోసం ఆలోచన చేసి ఏదో రెండు అన్ని చోట్ల కూడా మన కార్యకర్తలకు అకామిడేట్ చేయాలని ఆలోచిస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. సోదరులు శ్రీనివాస్ గారికి, అలాగే పోలవరం శాసనసభ్యులు మిత్రులు బాలరాజు గారికి, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ మొట్టమొదటి కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పటికీ కూడా అధ్యక్షులుగా ఉన్న సోదరుడు రామకృష్ణ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్కి, ఇంకా మిగిలిన జనసేన నాయకులకు, ఇక్కడ విచ్చేసిన జరిగిందండి. మరి రావాల్సి ఉన్న ఇందులో యాక్సిడెంట్గా మరణించిన వారికి, వారి కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు పార్టీ తరఫున భరోసా ఉండేందుకు అందులో భాగంగా ఈరోజు 18 మందికి, ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి 8 మందికి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 10 మందికి, సుమారు 18 మందికి ఈరోజు చెక్స్ అందజేయడానికి మంత్రులు రావడం జరిగింది పార్టీ తరఫున. వారిని, వారి కుటుంబానికి ఆర్థికంగా అలాగే అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారి క్రియేట్ చేసినటువంటి ఈ క్రియాశీలక సభ్యత్వం ఈ రోజున మరి క్రియాశీలక సభ్యుల్ని వారి కుటుంబాన్ని గౌరవించుకోవడానికి వచ్చేసినటువంటి మంత్రివర్గానికి
ఏలూరు కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరం నందు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి యాదవులు గొర్రెల పెంపకం గురించి వాటికి వేసే షెడ్ల గురించి ఏ ఊరికి ఆ ఊర్లోనే పంచాయతీలో ఏ రుసుము కట్టకుండా పర్మిషన్ ఇచ్చేటట్టు ఇప్పించమని గతంలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని యాదవ్ సంఘ రాష్ట్ర నాయకులు నెర్సు వెంకట సుబ్బయ్య యాదవ్కి మంత్రి పార్థసారథి తెలియజేశారు. మొన్న ఇటువంటి స్కీమ్ గార్డ్ అంతా కూడా మాట్లాడారు. ఇది నాలా కట్టమంతా లేకుండా ఎస్ఎండిసి మొన్న ఇటువంటి స్కీమ్ గార్డ్ అంతా కూడా మాట్లాడారు. ఇది నాలా కట్టమంతా లేకుండా ఎస్ఎండిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కింద రానున్న 100 రోజుల్లో అత్యంత పరిశుభ్ర జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణపై సంబంధిత అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం పటిష్టవంతంగా అమలు చేసేందుకు ఆయా శాఖల వారీగా నోడల్ అధికారులను నియమించాలని చెప్పారు. ఏలూరు నగరంలో శనివారం పాత బస్టాండ్ ప్రాంతంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా శ్రమదానం, మానవహారం, ప్రతిజ్ఞ, ఆయా ప్రాంతాల్లోని పరిసరాలను పరిశుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులను, కళాశాల విద్యార్థులను, వాకర్స్ అసోసియేషన్ వారిని, స్వచ్ఛంద సంస్థలను, ప్రజా ప్రతినిధులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నగరంలోని హాకర్స్, ఇతర ఆహార పదార్థాల విక్రయాలకు సంబంధించిన షాపులను హెల్త్ ఇన్స్పెక్టర్లతో గుర్తించి వాటిలో ఆహార పదార్థాల హ్యాండ్లింగ్, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా షాపులకు 1 నుంచి 10 వరకు ర్యాంకులనివ్వాలని అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, నగరపాలక కమిషనర్ భానుప్రతాప్, డిపిఓ కె అనురాధ, డిఈఓ వెంకట లక్ష్మమ్మ, ఇన్ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ కెఎస్ఎంవి కృష్ణారావు, ఆర్టీసీ పిఆర్ఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. లేదు మై స్కూల్, క్లీన్ స్కూల్, కలెక్టర్స్ గార్డెన్స్ ముగ్గులు పెట్టమనండి, అలాంటి ఏమైనా చేయమనండి పిల్లలతో. అంగన్వాడీ సెంటర్స్ మీరు స్కూల్స్ చూసుకోండి, ఏమైనా ఓపెన్ చేసి చేయవచ్చు అంటే చేయమండి, పిల్లలు లేకుండా చేయవచ్చు అంటే చేయాలి. కానీ కావాలి, పిల్లలు ఉంటేనే కొంచెం ఏదో పార్టిసిపేట్ అయినట్టు ఉంటుంది. తర్వాత వచ్చి మీ హ్యూమన్ చేంజ్ చేస్తాము అనుకుంటున్నాం. అది కూడా మన ఇంటర్నేషనల్ డెసిషన్. మీరు సత్యసాయి ఎవరో ఉన్నారు, సత్యసాయి మీ ఆర్టీసీ ఎంప్లాయీస్, శానిటరీ వర్కర్స్ కొంతమంది ఉంటారు, అందరూ పార్టిసిపేషన్. మీ మీడియాకి వచ్చినప్పటికీ, క్లీన్ చేసినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళకి పార్టిసిపేషన్ ఉంటుంది. ప్రాపర్ గ్లౌస్ అందరికి కొంచెం అవన్నీ చేసి ఒక ఏరియాని క్లీన్ చేస్తాం. పెట్టి డ్రోన్ తోటి మ్యాపింగ్ చేసి ఈ ప్లాన్ ఒకటి తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం భయంకరంగా పెద్దగా చేయమంటున్నారు. ఇంకా ఏం మిస్ చేస్తాను సేవ గారు, మీరు అందరికీ ఫోన్ చేసి చెప్పేసాను. మీ ఎమ్మెల్యేకి చెప్పేసాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్, చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ
వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు, మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ 199 రూపాయలు మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898
898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు క్యాంప్ కార్యాలయంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్తో కలిసి చింతలపూడి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్లతో ఎంపీ మహేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఎంపీ మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. 12 కోట్ల ఆదాయం కలిగిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1గా వర్గోన్నతి కల్పించాలని పంపిన నివేదిక ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని కమిషనర్ కెవి రమణ ఎంపీ మహేష్ కుమార్ కు వివరించారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే రోషన్ కుమార్తో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాధ్యమైనంత ఎక్కువ నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి 80 కోట్లతో సెంట్రల్ లైటింగ్, పార్కుల అభివృద్ధి, ఇతరత్రా పనులు చేపట్టేందుకు 50 కోట్లు, చింతలపూడి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు 42 కోట్లు, కొయ్యలగూడెం నగర పంచాయతీలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీ తెలిపారు. రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఏలూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ, ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తూ హెవీ వెహికల్ డ్రైవర్లుగా పదోన్నతి పొందిన డ్రైవర్లకు పదోన్నతి పొందిన వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022 మార్చి 30వ తేదీన నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న 8, ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న 1కి హెవీ వెహికల్స్ డ్రైవర్లుగా పదోన్నతి ఇవ్వడానికి నగరపాలక సంస్థ ఆమోదం తెలిపిందని అన్నారు. రవాణా శాఖ స్టాండింగ్ కౌన్సిల్ తమ అనుమతులు జారీ చేసిన తర్వాత నగరపాలక సంస్థ ఆదేశాలు జారీ చేసిందని, ఆనాటి నుంచి నేటి వరకు అనగా 34 నెలలుగా పదోన్నతి పొందిన డ్రైవర్లకు డ్రైవర్ స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించకుండా వర్కర్లకు చెల్లించే విధంగా వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. వార్షిక ఇంక్రిమెంట్లు, అడాక్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా 9 మంది డ్రైవర్లకు జీతభత్యాల్లో లక్షలాది రూపాయల నష్టం కలిగించారని విమర్శించారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ మేనేజ్మెంట్ స్పందించి పదోన్నతి పొందిన డ్రైవర్లకు వేతనం, వార్షిక ఇంక్రిమెంట్లు, అడాక్ ఇంక్రిమెంట్లు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో తాడేపల్లి శేఖర్, అంతర్వేది శేఖర్, ఏబీ ఆంటోనీ పాల్, పంతం వెంకటేశ్వరరావు, గాడి అప్పారావు, మోదుగ గోవిందు పాల్గొన్నారు. ప్రధానంగా ఏలూరు కార్పొరేషన్ సంబంధించి మేయర్ గారు 2022 మార్చి 30వ తేదీన పబ్లిక్ హెల్త్లో పనిచేస్తున్న 8 మంది, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న 1ని హెవీ వెహికల్స్ డ్రైవర్స్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్స్ కూడా ఇచ్చారు. వాస్తవంగా ఆ ప్రమోషన్ ఇచ్చే ముందు ఏలూరు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానము, స్టాండింగ్ కమిటీ తీర్మానం రెండింటిలో పాటు ఆర్టీఏ అధికారులకి వీళ్ళ డ్రైవర్లకి ఇచ్చే అవకాశం అర్హత ఉందా లేదని చెప్పేసి వీళ్ళు లెటర్ పెడితే ఆర్టీఏ అధికారులు కూడా వీళ్ళ డ్రైవర్లకు ఇవ్వడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకునే మేయర్ నూర్జహాన్ పెద్దబాబు గారు, అలాగే హెల్త్ ఆఫీసరు, అలాగే హెల్త్ సూపరింటెండెంట్ అధికారుల సమక్షంలోనే అందరూ కూడా 2022 మార్చి 30న ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఈనాటికి 2 సంవత్సరాలు 18 మాసాలు అయింది. కానీ ఆర్డర్స్ ఇచ్చారు, కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రమోషన్ ఇచ్చారో ప్రమోషన్ వేతనాలు కానీ, యాన్యువల్ ఇంక్రిమెంట్లు కానీ, అడాక్ ఇంక్రిమెంట్లు కానీ ఏం ఇవ్వకుండా సుమారు 9 మందికి లక్షలాది రూపాయలు మున్సిపల్ మేనేజ్మెంటు వాళ్ళకి అన్యాయం చేసింది, ఇవ్వకుండా ఎక్కొట్టింది. ఈ కమిషనర్ కానీ, అలాగే మేయర్ కానీ వీళ్ళందరూ కూడా స్పందించి ఏదైతే మీరు ఇచ్చిన ఆర్డర్ని మీరే అమలు చేయకపోవడం చాలా బాధాకరం. ఎప్పటికైనా ఆర్డర్ని అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తిని, మా డిమాండ్ని మీరు పెడసేవని పడితే మాత్రం ఫిబ్రవరి 1వ వారం తర్వాత ఆందోళనకి వెళ్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలు 10 మాసాలుగా పిహెచ్ వర్కర్స్కి, అలాగే ఒక ఇంజనీర్ సెక్షన్ వర్కర్కి ప్రమోషన్స్ ఇస్తూ డ్రైవర్గా, హెవీ వెహికల్ డ్రైవర్గా ఇస్తూ వాళ్ళకి వేతనాలు కానీ, అలాగే జనరల్ ఇంక్రిమెంట్ కానీ, అడాక్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా వెట్టి చాకరీ చేస్తుంది మున్సిపల్ మేనేజ్మెంట్. అలాగే ఈ యొక్క లైసెన్స్ జెన్యువనా కాదని చెప్పేసి ఆర్టీఓ గారికి 2 టైమ్స్ పంపించారు. ఆ 2 టైమ్స్ కూడా ఆర్టీఓ గారు జెన్యువన్ ఇస్తూ ఫౌండ్ జెన్యువన్ అంటే రుజువే కాదు కరెక్ట్ అని చెప్పేసి చక్కగా ఇచ్చింది కూడా దాన్ని పరిచయం పెట్టారు. కమిషనర్ గారు కానివ్వండి, అలాగే మన కార్పొరేట్లు కానీ ఆర్గనైజర్లకి వీళ్ళ ప్రమోషన్ ఖచ్చితంగా ఇచ్చి, ఎప్పుడైతే మనకి వీళ్ళకి 30 మార్చి 22 ఇచ్చారో ఏప్రిల్ 1 నుంచి 2022 నుంచి కూడా అప్పటి నుంచి కూడా శాలరీసు, అలాగే ఇంక్రిమెంట్లు, అడాక్ ఇంక్రిమెంట్లు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఏలూరు వసంతమాల్ సెంటర్లో ఉన్న కళాదీపిక నృత్య అకాడమీ సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండగకు బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం సంప్రదాయమని నృత్య అకాడమీ గురువు ఏ పార్వతీ రామచంద్రన్ అన్నారు. ఈ కార్యక్రమంలో గురువు, నాట్య విదుషిమణి ఏ పార్వతీ రామచంద్రన్ డాన్స్ స్టూడెంట్స్ పలువురు పాల్గొన్నారు. जीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो
सौजन्यनिलयाय जानकीशाय दशरथतनुजाय ताटगदमनाय कुशिकसम्भवयज्ञगोपनाय दशरथतनुजाय ताटगदमनाय. మకర సంక్రాంతి చాలా శుభప్రదమైన పండుగ. ఇవి 3 రోజులు 4 రోజులు కూడాను హిందువులు జరుపుకుంటారు. భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ పండుగ, ముక్కనుము 4 రోజులు చక్కగా సరదాగా జరుపుకునే పండుగ హిందువులలో ముఖ్యమైన పండుగ. అదే కాకుండా చాలా పండుగలు వస్తూ ఉంటాయి మనకి సంవత్సరం అంతయు. కానీ ఈ పండగ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అన్ని పండుగలు ఒక్కొక్క రోజే వస్తుంది కదా. ఈ పండగ 4 రోజులు జరుపుకుంటారు అందరూను. అందుకని ఇది చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ పండుగకి. చక్కగాను 10 సంవత్సరం లోపు పిల్లలకి చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి, కుర్చీని అలంకరించి కుర్చీలో కూర్చోబెట్టి చక్కగా భోగి పళ్ళు పోస్తారు. పెద్దవాళ్ళు అందరూను ఆశీర్వచనం చేస్తారు. చిన్నపిల్లలకి శుభప్రదంగా ఆశీర్వచనం చేస్తారు పిల్లలకి. భోగి పళ్ళు అంటే రేగుపళ్ళు, భోగి పళ్ళు రేగుపళ్ళతో దాంట్లో కొన్ని నాణ్యాలు కలిపి అక్షంతలు కలిపి పిల్లల శిరస్సుపై వేస్తారు. అది చాలా ఆరోగ్యమైనది, పిల్లల ఆరోగ్యాన్ని అది చాలా ముఖ్యమైనదండి. చక్కటి పండుగ ఇది, చక్కగా చేసుకుంటాము. అది మా చాలామంది చోట ఇవి సాంప్రదాయాలు ఇప్పుడు పోయాయి. మేము మటుకు చక్కగా చేసుకుంటున్నామండి. ఇది చక్కగా స్వీటు హాట్ అన్నీ తయారు చేసి చక్కగా ముత్తైదులకి మేము పంచిపెట్టుకుంటాం. ఇది మాకు చాలా సరదామైన పండుగ అండి. ఈ పండుగ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఇలా ఈ పండుగ చేసుకున్నాం, ఎప్పుడు బొమ్మల కొలువు పెట్టుకుంటామని. ఇది ఒక మాకు సరదైన పండుగ అండి. బిన్ న్యూస్ చూసేవాళ్ళందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడ ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక మన తరతరాల పిల్లలకి బొమ్మల కొలువు యొక్క గొప్పతనాన్ని, ఈ బొమ్మల కొలువు యొక్క ఆనందం చాలా ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ బొమ్మల కొలువు చూసినప్పుడు ప్రతి బొమ్మలోని ఒక ఇంటిమేషన్ ఉంటుంది అనమాట. మేము కూడా పెట్టాలి అనే తపన మాకు కూడా వచ్చింది దీనివల్ల. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరూ కూడా చూసి హ్యాపీ ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.